నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం గద్దని కూల్చివేశారు. మెడికల్ కాలేజ్ దగ్గర విగ్రహాన్ని ఆవిష్కరణకు ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ అండ్ ఆయన అభిమానులు మొత్తం కూడా. అయితే అనుమతి లేదంటూ గద్దని తొలగించారు మున్సిపల్ అధికారులు. నర్సంపేటలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విగ్రహ ఏర్పాటు చేసిన గద్దని కూల్చివేయడం పైన కేటీఆర్ హరీష్ రావు కూడా సీరియస్ అయ్యారు. హుటాహుటిన నర్సంపేటకు బయలుదేరిపోయారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఆందోళనకు దిగారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య తోపులాట జరుగుతోంది. కూల్చినటువంటి చోటే విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో అదొక మెడికల్ కాలేజ్ ప్రాంగణం అని చెప్తూ ఉంది మున్సిపల్ అధికారులు. సో పర్మిషన్ లేదు, అనుమతి లేదు కాబట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అనేది మున్సిపల్ అధికారుల వాదన. అందుకే కూల్చివేశారు. కానీ అక్కడనే కూల్చివేసినటువంటి చోటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇప్పటికే నర్సంపేటకి బయలుదేరిపోయారు హుటాహుట్న. అక్కడ ఆల్రెడీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. వారంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. సో నిన్న కేసీఆర్ వెళ్ళి కలిసి వచ్చారు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని. వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటుగా పెద్దన్న లేదని బాధపడకండి, నేను మీకు పెద్ద అన్నగా ఉంటాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు ఆ కుటుంబానికి. ఆ తర్వాత ఈరోజు కేటీఆర్ హరీష్ రావు వెళ్ళబోతున్న సమయంలో ఈరోజు విగ్రహావిష్కరణ కూడా ఉంది. అదే సమయంలో ఒక తారాస్థాయికి చేరుకుంది అక్కడ రాజకీయం మొత్తం కూడా. అండ్ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. మరు, ఎటువంటి వాతావరణం ఉంది? అంతకీ అక్కడ ఆ గద్దని ఏర్పాటు చేసిన ప్రాంతం ప్రైవేట్ స్థలం అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. కానీ ఇది కంప్లీట్గా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్, ప్రభుత్వ భూమి అనేది అధికారులు చెప్తున్నారు, మున్సిపల్ అధికారులు. అందుకే కూల్చివేశారు. సో నిజానికి ఆ విగ్రహం ఎక్కడ ఏర్పాటు జరుగుతోంది? విగ్రహం చుట్టూనటువంటి ఆ రాజకీయం ఏంటి? సంబంధించినటువంటిది నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ లో ఈ విగ్రహ ఏర్పాటు కోసం ఒక గద్దె నిర్మించడంతో కూల్చినటువంటి పరిస్థితి. విగ్రహాని కోసం ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చినటువంటి దిమ్మెకు వ్యతిరేకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసుకున్న ఆ దిమ్మెను కూడా కూల్చడం అనేటువంటిది రాజకీయం. ఇది దాన్ని కంటిన్యూ చేయాలి, అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఉద్రిక్తత ఉంది. నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా. ఎర్రబెల్లి దయాకర్ రావును ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారిగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి హరీష్ రావు తర్వాత కేటీఆర్ ప్రస్తుతం నల్లబెల్లికి బయలుదేరారు. ఆయన సంతాప సభలో పాల్గొనడానికి దాదాపు 50 నుంచి 70,000 మందికి పైగా సంతాప సభలో పాల్గొనేటువంటి అవకాశం ఉందనేటువంటి పార్టీ భావిస్తుంది. వాళ్ళంతా కూడా స్వతహాగా వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ ఇప్పుడు దిమ్మె కూల్చినటువంటి ప్లేస్ లో ఉద్రిక్తత ఉంది. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇంకా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకుంటారు. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటి దానిపైన కాస్త ఆందోళన కొనసాగుతా ఉంది. స్థానిక పోలీస్ అధికారుల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కానీ ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దిమ్మె విషయంలో అనుమతి లేదు, అది ప్రభుత్వ భూమని ఒక వర్షన్ చెప్తా ఉంటే అది ఎక్స్ట్రీమ్లీ ప్రైవేట్ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అనుమతి కావాలంటే అనుమతి తీసుకుంటాం, కానీ కూల్చాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది కావాలనే ఉద్రిక్తత విగ్రహ ఏర్పాటు కోసం చేసినటువంటి దిమ్మెను కూల్చడం అనేటువంటిది మున్సిపాలిటీ అధికారులు చేసినటువంటిది దాంట్లో ఉద్రిక్తత దారి తీసింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి అర్ధరాత్రి వేళ అంటే ప్రాబ్లం వల్ల కేవలం అది ప్రైవేట్ స్థలంలో ఉన్నప్పటికీ అది కాలేజీకి ఆనుకునే విధంగా ఉందనేదే సమస్యనా ఇక్కడ? నర్సంపేటలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉంది. మరి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఆ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఆ కాలేజీకి ఆయన పేరు పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. సో అక్కడే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మరి ఆ మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూర్చోడం ఎందుకు? ఉదయం కూడా నోటీస్ ఇచ్చి పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకోమని చెప్పొచ్చు, లేదంటే సామరస్యంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సంతాప సభ ఉంది. నిన్న కేసీఆర్ వెళ్ళారు, ఈరోజు కేటీఆర్ హరీష్ రావు వస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున నాయకులు వస్తారు. ఉద్రిక్తత తలెత్తే పరిస్థితులు తెలిసినా ఎందుకు అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు కూల్చారనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఇంకా నాయకులు చేరుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికైతే నర్సంపేటలో నల్లబెల్లి దగ్గర ఈ విగ్రహ ఏర్పాటు జరుగుతోంది. అది మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలంలో. అయితే ఆ స్థలం ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ ఆ మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంకోవైపు దీనికి
అనుమతులు కూడా లేవనేది మున్సిపల్ అధికారులు చెప్తున్నమాట. దట్ టు ఇంకా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్ ఏంటి అని అంటే ఇక్కడ సో డెఫినెట్గా ఆ కాలేజీ ఏర్పాటు కోసం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైట్ చేశారు. సో ఆ కాలేజీకి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలనేది వాళ్ళ డిమాండ్గా ఉంది. సో సాధారణంగా ప్రైవేట్ స్థలంలో ఒక రాజకీయ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో పర్మిషన్ అవసరం పడుతుంది. ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పినా కూడా కొన్ని నియమాలకి మినహాయింపు ఉంటుంది. సో స్థలం ఎవరి స్థలం నిర్మిస్తున్నారు, సో బిల్డింగ్ ఆర్ లోకల్ బాడీ పర్మిషన్స్ కూడా తప్పనిసరి కావాల్సిందే. అది పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే డెఫినెట్గా మున్సిపల్ అధికారుల పర్మిషన్ కావాల్సిందే, గ్రామ పంచాయతీ అనుమతి కావాల్సిందే, ఎన్ఓసి ఉండాల్సిందే. సో రోడ్డు లేదా ఫుట్పాత్, డ్రైనేజీ ప్రభుత్వ స్థలం ఆక్రమించే విధంగా ఉంటే డెఫినెట్గా సమస్య అవుతుంది. అక్కడ కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ ఆర్ పబ్లిక్ సేఫ్టీ కూడా అని పరిగణలోకి తీసుకుంటారు. విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక స్టేట్ గవర్నమెంట్ జీవో ఉన్నాయా అనేది కూడా ఆ రాష్ట్రాన్ని అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా గైడ్ లైన్స్ కనుక ఉంటే ఇక్కడ సంబంధించిన వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకపోతే స్థలం ప్రైవేట్ అయినా పబ్లిక్ గ్యాదరింగ్, ఇనాగ్యురేషన్, లౌడ్ స్పీకర్స్ వంటివి ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ స్థలం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్న మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేవు, అక్కడ సభని ఏర్పాటు చేయడం కోసం ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి మున్సిపల్ అధికారులు ఆ గద్దెని కూల్చివేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఆందోళనకరమైన వాతావరణం కొనసాగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎంపీ వినోద్ రావు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ దయాకర్ రావుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులు కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. మరి రోజు ఆ సభ కొనసాగుతుందా, విగ్రహావిష్కరణ జరుగుతుందనే చూడాలి. సో ప్రతి విగ్రహానికి తప్పనిసరిగా కలెక్టర్ పర్మిషన్ కావాలంట. భూ యజమాని, ప్రైవేట్ స్థలానికి సంబంధించిన యజమాని పర్మిషన్స్ ఉన్నా పట్టాలైనా తెలంగాణ వరకు అయితే డెఫినెట్గా కలెక్టర్ పర్మిషన్ కావాలని అది మనం మ్యాండేట్గా చెప్పలేం. అయితే విగ్రహం ఏర్పాటు చేసే విధానం, నిర్మాణం, రోడ్డు, పబ్లిక్ సేఫ్టీ అన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నిర్మాణ అనుమతులు వ్యవస్థకు టీజీ బీపాస్ ఉందంట. సో దానికి మనం పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో కానీ రోడ్డు, ఫుట్పాత్ ఇవన్నీ విషయంలో అయితే కనుక డెఫినెట్గా కొన్ని పర్మిషన్స్ ఉండాల్సిందే. సో ప్రైవేట్ ల్యాండ్ అయినంత మాత్రాన యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వెళ్లాల్సిందే అనేది మున్సిపల్ అధికారులు చెప్తున్నమాట. సో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు మాత్రం ప్రస్తుతం ఆటంకం కలుగుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన గద్దెను మాత్రం కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. కేటీఆర్ అండ్ హరీష్ రావులు కూడా మరి కాసేపట్లోనే నర్సంపేటకు చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మరింత ఉద్రిక్తత పరిస్థితి దారితీసే అవకాశం ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ మెడికల్ కాలేజీకి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును పెట్టాలనేది వాళ్ళ డిమాండ్. నిన్న కేసీఆర్ వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేశారు. మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈరోజు మరోసారి అక్కడ సంస్మరణ సభ ఉండబోతోంది. ఆ సంస్మరణ సభలో హాజరవడానికి, విగ్రహావిష్కరణ చేయడానికి కేటీఆర్, హరీష్ రావు వెళ్తున్న సమయంలో ఇలా ఈ ఉద్రిక్తత పరిస్థితి దాటిన మరింత ఆందోళన గురి చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళన దిగారు. అక్కడ ఆ గద్దెని కూల్చివేయడం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో ఒక ఉద్యమకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నారు. కానీ అధికారులు మాత్రం డెఫినెట్గా పర్మిషన్ తీసుకోవాల్సిందనేది వాళ్ళ డిమాండ్ వినబడుతోంది. సో మరి అధికారుల ఆలోచనల్ని, అధికారుల యొక్క మాటలను దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ తీసుకుంటారా, లేదు ఎలాగైనా సరే పట్టుబట్టి రోజు మరింత ఉద్రిక్తంగా అక్కడ పరిస్థితిని మార్చైనా సరే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా చూడాలి. సో కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగుతున్నారు కాబట్టి మరింత కొంత సిచ్యువేషన్ అయితే ఎక్స్ట్రీమ్గా మారే అవకాశం ఉంది. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.
బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.